ఎస్ వెంకటసాయి గారు, గత వారం రోజుల నుండి భారతదేశంలోని ఉన్నత స్థాయి ఆఫీసర్స్ కానివ్వండి, త్రివిధ దళ అధిపతులు కానివ్వండి, ఎన్ఎస్ఏ కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, హోంమంత్రి అమిత్ షా గారు కానివ్వండి, పలు సందర్భాలలో సమావేశాలు నిర్వహించారు. వాళ్ళు పర్టికులర్గా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి వార్ కారణంగా మనకు కూడా కొన్ని ఊహించని విపత్తులు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటిది వాళ్ళు ఊహించారు. అసలు ఏంటి ఆ థ్రెట్స్ ఏంటి, అంతగా మనం అలర్ట్గా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏమున్నాయి? కొన్ని చెప్పకూడని అంశాలు ఉంటే చెప్పకండి, ప్రజలకు తెలిసే అంశాలు ఉంటే ప్లీజ్ చెప్పండి. ఖచ్చితంగా సార్. ఎందుకంటే సార్ మీరు అన్నట్టుగా అంటే ప్రధానమంత్రి గారి స్థాయి దగ్గర నుంచి ఆర్మీ కమాండర్స్ వరకు మనకి సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ, నేవీ చీఫ్ పూరి వెళ్ళారు, అండ్ మనకు త్రివిధ దళాధిపతుల వాళ్ళు మనకు అహ్మదాబాద్ లో పూజలు చేశారు. జనరల్ గా ఎందుకంటే యుద్ధం జరుగుతున్నది అనేటటువంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడే త్రివిధ దళాధిపతులు పూజలు చేయడం, వాళ్ళు స్పెషల్ అలర్ట్ చేయడము, మార్షల్స్ నిర్వహించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కన్క్లూజన్ పాయింట్ లో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ప్రధానమంత్రి గారు క్యాబినెట్ కమిటీ ఫర్ ద సెక్యూరిటీ త్రివిధ దళాలతోటి అజిత్ దోవల్ మాట్లాడుతున్నారు, రష్యా నుంచి వస్తున్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, అండ్ మనం సబ్మెరీన్స్ని తో పాటు న్యూ షిప్స్ని చేసాం, చాలా కనెక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సిందంటే సార్, ఈ ఇరాన్ యుద్ధం అనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక గుణపాఠం లాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషలీ భారతదేశానికి చాలా కీలకమైనది సార్. బికాస్ ఆఫ్ ఇరాన్ అనేది బ్రిక్స్లో ఒక సభ్య దేశం. అండ్ అమెరికాతో పాటు మనం చూసుకున్నాం, అమెరికాతో రీసెంట్గానే మనం ఏంటంటే ఎంఓయూ చేసుకున్నాం, ట్రేడ్ చేసుకున్నాం. అండ్ ఇజ్రాయెల్ అనేది మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో పాటు ఒక రష్యా లాంటి నమ్మిన బంటు. ఈ 3 దేశాల అవసరాలు కూడా మనకు ఉన్నాయి సార్. బికాస్ ఆఫ్ ఇరాన్ ముందు ఆంక్షలు లేకముందు ఇరాన్కి అతిపెద్ద ఆయిల్ కొనే దేశం ఏదంటే కనుక ఇండియా అని చెప్తారు. అండ్ మీరు చూసుకుంటే కనుక ఈ యుద్ధం జరిగిన తర్వాత కూడా మీరు అంశాలు గమనించండి సార్. కొంచెం భారతదేశం ఎంత స్ట్రాటజిస్ట్గా వెళ్తుందంటే, ఇప్పటికీ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ రష్యా, చైనా, ఇండియా, ఇరాక్, పాకిస్తాన్ మీరు పక్కన పెడితే ఈ 3 దేశాలకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ వీఆర్ ద ఫ్రెండ్స్ అని వాళ్ళు ఓపెన్ చేశారు. ఇండియాని పక్కన పెడితే చైనా, రష్యా ఈజ్ డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు, ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రష్యా దగ్గర నుంచి వచ్చింది. చైనా శాటిలైట్స్ నుంచి నిఘా వ్యవస్థను పంచుతుంది, రష్యా నిఘా వ్యవస్థను పంపిస్తుంది. బట్ ఇండియా అనేది న్యూట్రల్గా ఉంది. అంటే ఇండియా న్యూట్రల్గా ఉన్నా సరే మన స్టేట్ ఆఫ్ హార్మోజ్ని తెరిచారు. ఇండియా ఇంకా మాకు ఫ్రెండ్ అని చెప్పి రీసెంట్గా స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మన స్ట్రాటజీస్ని చాలా అబ్జర్వ్ చేయాలి సార్. దానితో పాటు నిన్న కాక మొన్న పాకిస్తాన్ ఏమన్నారు సార్ ఫారెన్ మినిస్టర్, మేము కోల్కతా వరకు ఈసారి యుద్ధం వస్తే కోల్కతా వరకు వెళ్తాము, లేకపోతే ఇండియాలోకి వచ్చి మెడలు చంపేస్తాం అది అన్నారు. మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు, మీరు పాకిస్తాన్ దగ్గరికి వస్తే మీది 3-4 ముక్కలు అయితే పాకిస్తాన్ అని చెప్పారు. అంటే మన పక్కన ఉన్న ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగి కొంచెం శాంతంగా ఉంది చెప్పాలంటే. అప్పుడు కూడా ఇండియా హిందువులను ఎలా చంపారో మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కూడా మనకు పాకిస్తాన్ జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇన్ కేస్ ఆఫ్ ఈ 2 దేశాలతో పాటు పాకిస్తాన్ ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఉగ్రవాదులు దొరికారు, సిఐఏ నుంచి వచ్చిన వాళ్ళు, ఉక్రెయిన్ నుంచి ఉగ్రవాదులు దొరికారు. అవన్నిటిని పాస్పెట్లో పెట్టుకొని ఇన్ కేస్ ఆఫ్ అంతెందుకు సార్, స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి నౌకలు వస్తున్నాయని తెలుసు, కానీ ఆ నౌకలకి మన నేవీ భద్రత కల్పిస్తుంది. ప్రతి నౌకకు 4 నౌకలు. వీటితో పాటు అంతర్జాతీయ అంశాలు కూడా ఉండాలి సార్. భారతదేశానికి ఇప్పుడు మన సైనిక శక్తిని పెంచుకోవడంతో పాటు ఇన్ కేస్ ఆఫ్ ఇటువంటి అవకాశం వస్తే కనుక పక్కన చైనా ఉంది అండ్ పాకిస్తాన్ ఉంది, మన యుద్ధం కోరుకోము. ఇన్ కేస్ ఆఫ్ అటువంటి వస్తే మనం ఎటువంటి ఆయుధ సంపత్తితో, ఆయుధ బలగాలతో సిద్ధంగా ఉండాలి. బికాస్ ఆఫ్ మీరు తెలిసింది సార్, ఇరాన్లో ఇప్పుడు అమెరికా దగ్గర అత్యధిక ముఖ్యమైన పాత్ర పోషింది ఏంటి సార్, ఇరాన్ దగ్గర ఉన్న డ్రోన్స్ అండ్ అమెరికా దగ్గర ఉన్న ఈ ఫైటర్ జెట్స్. అత్యధిక ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
మనం ఏదైతే తయారు చేస్తున్న కుసా కానీ అండ్ తర్వాత ఢిల్లీకి ఒక ఎయిర్ సిస్టమ్ క్రియేట్ చేయడం, అటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మనం ఎలా చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ S-400 ఉంది. ఈ యుద్ధంలో వచ్చినప్పుడే మనం ఇంకొక 5 స్క్వాడ్రన్స్ S-400స్ని కేంద్ర డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ వాళ్ళు ఆమోదం పొందారు. అండ్ S-500 జాయింట్ ప్రొడక్షన్ కానివ్వండి, S-57. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి సార్. రీసెంట్గా చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల దగ్గర 5th జనరేషన్ ఫైటర్ మాత్రమే ఉంది. చైనా అతి త్వరలో 6th జనరేషన్ ఫైటర్ తీసుకురాబోతుంది. అది కనుక జరిగితే మన దగ్గర ఇంకా 5th జనరేషన్ ఫైటర్ లేదు, 4.5 రఫేల్ మాత్రమే ఉంది. ఈ 5th జనరేషన్ ఫైటర్ని మనం అమెరికా అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. దానితో పాటు రష్యా నుంచి ఏదైతే మనకు రష్యా ఆఫర్ చేయడంతో పాటు జాయింట్ ప్రొడక్షన్ కూడా ఇస్తుంది సార్ వాళ్ళు. మేము ఏదైతే 5th జనరేషన్ ఉందో సుకోయ్ Su-57ని మేము భారతదేశంలో రెడీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాళ్ళు ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలాగా ఈ అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కోవాలి, భారత్ ఎలా సంసిద్ధమలా అనే దాని మీద ఈ క్యాబినెట్ కమిటీ ఫర్ ద సెక్యూరిటీ అండ్ నేషనల్ NSA బోర్డు కానివ్వండి, అండ్ రీసెంట్గా మన తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు కూడా కొంతమంది ఏవియేషన్స్, డిఫెన్స్ అండ్ ఫైనాన్షియల్స్ మినిస్టర్స్తో కలిసి ఏదైనా సరే మీరు ఒక పార్లమెంట్లో మోడీ గారు ఆయన ఒకటి చేశారు. సెకండ్ లాక్డౌన్ వచ్చినా సరే మనం అటాలిటీగా ఉండాలి. లాక్డౌన్ అనలేదు ఆయన, అందరూ ఏమైతే లాక్డౌన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం సంసిద్ధంగా ఉండాలనే భాగంలోనే ఈ వివిధ రకాల మినిస్ట్రీస్, వివిధ రకాల సంస్థలతోటి ఏ పరిస్థితుల్లో అయినా సరే భారత్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అటు శత్రు దేశాలైనా, ఫైనాన్షియల్స్ అయినా, ఎనర్జీ అయినా అండ్ గూడ్స్ ఏదైనా సరే సిద్ధంగా ఉండాలనే దాని మీద ఒక మంచికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. శేషు గారు, ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3 దేశాలపైన ప్రపంచం మొత్తం దృష్టి సారిస్తుంది. ఆ 3 దేశాలు ఎలా వ్యవహరిస్తాయి అనేటటువంటివి కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. రష్యా, చైనా, ఉత్తర కొరియా 3 దేశాల పాత్ర గురించి అందరూ, అంటే యుద్ధం ప్రారంభమైంది అంటే అక్కడ పాల్గొన్నటువంటి దేశాల కంటే కూడా ఈ దేశాలు పాల్గొంటే రసవత్రంగా మారుతుంది, 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది అనేటటువంటి ఎస్కలేషన్స్ చాలా జరిగాయి. ఏంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఓన్లీ ప్రాక్సీ వార్, పరోక్ష యుద్ధాలకే వాళ్ళు పరిమితం అవుతారా? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి శేషు గారు ప్లీజ్. శ్రీశైల గారు, మీరు అడిగిన ప్రశ్నకు 1 నిమిషం ఆగి చెప్తాను. యాక్చువల్ గా ఈ యుద్ధం గనక అమెరికాకి ఫేవర్ అయితే భారతదేశానికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే మీకు వెనిజువెలాని అమెరికా క్యాప్చర్ లోకి తీసుకున్న తర్వాత మీకు వరల్డ్ లో చమురు లార్జెస్ట్ ప్రొడ్యూసరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టు, తర్వాత ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్తే, ఇరాక్ లో ఎలా చమురు నిక్షేపాలు వాళ్ళ చేతుల్లోకి పోయాయో ఇరాన్ చమురు నిక్షేపాలు కూడా వాళ్ళు చేజిక్కించుకుంటే ఇది 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అవుతుంది. అంటే ఫస్ట్ 3rd వాళ్ళ చేతుల్లో ఉంటే 2nd రష్యా ఉంటుంది. అంటే చమురు నిల్వల పైన అమెరికాకు ఒక పెత్తనం వస్తే జరిగే పరిణామం ఏంటో తెలుసా? ఇప్పుడే వెనిజువెలా వాళ్ళ చేతుల్లోకి పోవటం వల్ల క్యూబాకి సప్లై అవుతున్నటువంటి 60% చమురుని ఆపివేస్తే క్యూబా అంతా చీకట్లు అమ్ముకున్నట్టుగా రేపొద్దున భారతదేశానికి ఎందుకు నష్టం? చైనాకి నష్టం జరుగుతుంది. వెనిజువెలా నుంచి చైనాకి వెళ్తాయి, ఇరాన్ నుండి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది చమురు. తర్వాత అట్లాగే ఇండియా కూడా వెనిజువెలా నుండి వస్తుంది, రష్యా నుండి వస్తుంది, తర్వాత ఇరాన్ నుండి కూడా వస్తుంది. మనకి ఎప్పుడైనా ట్రేడ్ డీల్స్ కనుక జరిగేటప్పుడు ఖచ్చితంగా అమెరికా మన పైన ఈ శాంక్షన్స్ పెడితే, ఈ ఆంక్షలు పెడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అమెరికా పెడుతున్నటువంటి ట్రేడ్ డీల్స్ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. బట్ ఇప్పుడు మీరు రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవటానికి ఆంక్షలు పెట్టింది. ఆ ఆంక్షలు పాటిస్తేనే మేము మీతోటి ట్రేడ్ డీల్ చేసుకుంటామన్నారు. కానీ యుద్ధం వచ్చిన తర్వాత ఆ ఆంక్షలను తొలగించినటువంటి సందర్భం ఉంది. మరి ఇరాన్ వాళ్ళ చేతుల్లోకి పోతే బట్ మనకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అనేది వాస్తవం. ఇది ఒకటి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, మీరు చెప్పిన ఆ 3 దేశాలు కూడా ఇరాన్ కి ఫ్రెండ్లీ కంట్రీసే. ఇప్పుడు ఇరాన్ కి చైనా సహాయం చేస్తుంది ఇంటెలిజెన్స్ రూపంలో, రష్యా కూడా సహాయం చేస్తుంది. ఇది స్వయంగా అమెరికన్ ప్రెసిడెంటే అన్నారు, రష్యా గూఢచార్యం చేస్తుంది ఇరాన్ తరపున, ఇంటలెక్చువల్ ఐడియాలజీ ఇస్తుంది వాళ్ళకి అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సో ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా, చైనా స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం.
మీరు యుద్ధాన్ని ఆపండి అని స్పష్టంగా చెప్పారు. ఇరాన్ కి మద్దతుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దేశం ఏదన్నా ఉందనంటే నార్త్ కొరియా. కిమ్ మాట్లాడలేదు. బట్ అక్కడ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇరాన్ కి సహాయం చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారనేది. కానీ వాస్తవంగా ఈ యుద్ధంలో గనక అమెరికా సక్సెస్ అయితే అది చైనాకి ఎంత నష్టమో, చైనాతో పాటు భారతదేశానికి కూడా అంతే నష్టం జరుగుతుంది. అమెరికా ఒక స్ట్రాటజిక్ గా ఇరాన్ పైన దాడి చేసింది. ఏంటి స్ట్రాటజిక్ అంటే, ఎప్పుడైతే వెనజులాని క్యాప్చర్ చేసిందో వాళ్ళకు ఒక భరోసా దొరికింది చమురు పైన. మనకి ఇరాన్ పైన దాడి చేయడానికి అది ఒక బూస్టింగ్ గా మారినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేయగలిగితే